ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శ్రీ సరస్వతి మాత విగ్రహానికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీ సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూల అలంకరణ చేశారు. సరస్వతి మాత నమోస్తుతే అంటూ విద్యార్థులు అమ్మవారిని వేడుకున్నారు. రానున్న పరీక్షల కాలంలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. వసంత పంచమిని పురస్కరించుకుని శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఉన్నటువంటి పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడవచ్చు కూడా విజువల్స్లో ఇక్కడ శ్రీ సరస్వతి మాతకు అంటే ఏదైతే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు శ్రీ సరస్వతి మాత యొక్క కరుణ కటాక్షం కలగాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఈనాటి నుంచి కాదు ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క పాఠశాలలో నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూల అలంకరణ సాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కొందరు ఉపాధ్యాయులు సైతం ఉన్నారు. సార్, ఈ యొక్క వసంత పంచమి సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని మీద అసలు శ్రీ సరస్వతి మాత యొక్క కరుణ కటాక్షం విద్యార్థుల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దీని మీద రెండు మాటలు మీరేమంటారు? సరస్వతీదేవి అనేది చదువుల తల్లని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం. ప్రత్యేకంగా ఆ రోజైతే అక్షరాభ్యాసం అవన్నీ చేపిస్తారు. ఇక్కడ హై స్కూల్ కాబట్టి అక్షరాభ్యాసం అనేది ఏమి ఉండదు. ఆ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఆమెకి ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆ పూజలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అంటే త్వరలోనే 10th క్లాస్ పరీక్షలు సైతం సాగనున్నాయి. అయితే ఈ 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు సైతం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పబ్లిక్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళిక అనేది పూర్తి సక్సెస్ఫుల్గా సాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క 10వ తరగతి విద్యార్థులకు ఈ యొక్క సరస్వతి మాత యొక్క కరుణ కటాక్షం ఉండాలని చెప్పేసి ఇక్కడ యొక్క విద్యార్థులు సైతం ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సైతం తమ యొక్క భక్తిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పలువురు ఉపాధ్యాయులు సైతం ఇక్కడ మనకు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. అయితే అదేవిధంగా శ్రీ సరస్వతి మాత యొక్క విగ్రహానికి ప్రత్యేక పూలతో అలంకరణతో పాటు ప్రస్తుతం ఇక్కడ హారతులు ఇస్తున్నారు. సార్, చెప్పండి, మీరు త్వరలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అంతలోనే వసంత పంచమి వచ్చింది. శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని గురించి అసలు ఏమంటారు? సరస్వతి మాత కటాక్షం స్టూడెంట్స్ అందరికీ ఉండాలి. వసంత పంచమి అనేది విశేషమైన రోజు. మొదటి నుంచి కూడా పిల్లలకి సరస్వతి మాత కటాక్షము, ఆశీర్వాదం ఉండాలని ప్రతి సంవత్సరం బాగా పూజా కార్యక్రమాలు బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ 100 days యాక్షన్ ప్లాన్లో కూడా విద్యార్థులను బాగా తర్ఫీ చేయడం, బాగా తీర్చిదిద్దాము, బాగా ప్రయత్నిస్తున్నాము. అలానే విద్యార్థులు ముఖ్య 10th క్లాస్ పిల్లలకి బాగా అమ్మవారి కరుణా కటాక్షం ఉండి వాళ్ళ ఆశీస్సులతో బాగా విజయవంతమై భవిష్యత్తులో బాగా వాళ్ళు మంచి ర్యాంకర్స్ రావాలని మేము కోరుకుంటూ విద్యార్థులు కూడా ఈరోజు బాగా కొబ్బరికాయలు అవి కొడుతూ బాగా పూజలో బాగా పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీ పాఠశాలలో దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఏంటి సార్, ఆ సాంప్రదాయం కొనసాగించడానికి ప్రధాన కారణం ఏదైనా సరే ఉందా? ప్రతి సంవత్సరం సరస్వతి మాత విద్యార్థులకి మాత అసలు చదువుల తల్లి కదా. చదువుల తల్లి కాబట్టి ముందు ఆమె కటాక్షంతోనే విద్యార్థులు చిన్న ప్రైమరీ స్కూలు అక్షరాభ్యాసం జరిగినప్పటి నుంచి కూడా ఆమె కరుణ కటాక్షంతోనే ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా మర్చిపోకూడదు. కాబట్టి సరస్వతిని అలా గుర్తు చేస్తూ ఆమె ముఖ్యంగా ఈరోజు వసంత పంచమి రోజు ఆమె యొక్క విశేషమైన రోజు అనేది వాళ్ళకి తెలియజేస్తూ సరస్వతి మాత గురించి ఆమె విశేషం, ఆమె పాత్ర గురించి కూడా తెలియజేస్తూ వాళ్ళకి మర్చిపోకుండా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. ఇది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శ్రీ సరస్వతి మాత యొక్క అనుగ్రహం అందరి విద్యార్థులపై ఉండాలని చెప్పేసి ప్రతి ఏటా తాము వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు సైతం ఉదయం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యేక పలు పూజా కార్యక్రమాలు సైతం పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అందరూ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో వసంత పంచమి రాగా ఆ యొక్క తల్లి అనుగ్రహం ఈ యొక్క విద్యార్థులు అందరిపై ఉండాలని మనం అందరం కోరుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.